ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మరణం నడవకము. సామెత్ర గ్రంథం 4 అధ్యాయం 14 వచనం. సామెత్ర గ్రంథం 4 అధ్యాయం 14 వచనంలో భక్తిహీనులతో అవును చేరకము, దుష్టుల మరి నడవకము. వాళ్ళ మార్గంలో నడిచినప్పుడు ఎలా ఉంటుంది? భక్తిహీనులు ఎలా తీసుకెళ్తున్నాయి? వాళ్ళ దగ్గర భక్తి ఉంది, దుష్ట మార్గములు అంటే ఆ భక్తి లేని దగ్గరికి దుష్టమని నడిచే వరకు చేరద్దు అంటున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయం అంటున్నాం, దీవారాత్రులు ధ్యానించేవాడు నీటి కాలం నాడు మొక్కవాలి, ఎప్పుడు ఆకువాడక చిగురించునని అక్కడ రాస్తాడు. అలాగా మనం భక్తిహీనతో చేరకూడదు ఎప్పుడు కూడా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దుష్టుడు ఆలోచన నాడక పాపుల మార్గం మరి అపహాసులు కూర్చుండక దేవారాత్రులు ధ్యానించేవాడు. నీటి కాలం మాట్లాడ దేవారాత్రులు ధ్యానించాలంట. దేవుని యొక్క ధర్మశాస్త్రం దాంట్లో ధన్యుడు. భక్తిహీనులు ఏమని చేస్తారు? మనల్ని పాడు చేయాలని చూస్తారు. దుష్టులు ఏం చేస్తారు? మనం కృంగదీయాలని చూస్తారు, బలహీనపరచాలని. కానీ దేవారాత్రులు దాని కింద రాస్తున్నాడు. సామెతగా 4 అధ్యాయం 15 వచనంలో, దాని ఎందుకు ప్రవేశింక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగి సాగిపోం. అట్టి వారు కీడు చెందినది నిద్రింపరు, ఎదుటి వారిని పాడుదని వరకు నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షం తాగుదురు. స్తోత్రం. ఈ మాటలు ఏమంటున్నాడు? భక్తిహీనత నడిచి అంటున్నాడు, దానిని ప్రవేశం తప్పించుకొని తిరుగుము. అలాంటి చోట్లను, అలాంటి స్థలానికి వెళ్తే నువ్వు తప్పించుకుని పొమ్మంటున్నాడు దేవుడు. ఎందుకంటే అటు వారు కీడ్చని నిద్రపోనంట, ఎలాగన్నా కీడ్చేయాలంటున్నాం చూస్తారు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు. దేవుడు అంటే భయం లేదు. లోకంలో ఉన్న చెడు అంతా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ మార్గాలు చెడ్డ మార్గాలు నీ యథార్థతని, నీ పరిశుద్ధతని క్రొంగదీస్తాయి. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని ఇక్కడ వాక్యం సెలవుస్తున్నాను. భక్తిహీన త్రోవలను చేరకము, దుష్టుల మార్గం దూరంగా నడిచినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. కృపాధన్యత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించండి. నీ వెలుగు మాపై ఉంచండి ప్రభా. ఈ దినం మనం చేస్తున్న మా చేతుల్లో మమ్మల్ని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకీడు జాగా అందరితో సమాధానం, శాంతి దయచేయండి. అయ్యా మీరు కార్యం చేయండి. నీ ఆత్మకార్యాలు జరిగించు, నీ మహిమ కార్యాలు జరిగేలా సహాయం చేయండి ప్రభు. గలిబిలి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. అయ్యా బలహీనంగా ఉన్న వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్స్ని ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా తండ్రి నాయన, గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేయండి. కుటుంబ సమస్యలతో విడుదల దయచండి. అప్పులు బంధకాలు పెట్టుకుని తాగుడు పేకండి, వ్యసనాలు దూరపరచండి. అలాగే ఇంకా ఎవరైతే సొంత గృహాలు కట్టుకునే ప్రతి బిడ్డకి దయచేసి ఏదైనా ప్రయాణం వెళ్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి ప్రభావ. వాళ్ళ ప్రయాణాలు తోడుకుండండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించండి. మీరు కార్యం చేసి మీ ఒకరు భద్రపరిచి కాచుకోండి. మీకు మహిమకరంగా జీవించి కృప తెచ్చి మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం పడుతున్నారు తండ్రి. ఆమెన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.